నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో బహుళపక్ష చవితి పంచమి తిథులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా గుడదీపాన్ని ఏ విధంగా వెలిగించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సూర్యోదయానికి చవితి తిథి ఉంది కాబట్టి స్నానం చేసే సమయంలో అందరూ కూడా గణపతి నామాన్ని స్మరించుకుంటూ స్నానం చేయాలి. గణపతి షోడశనామ స్తోత్రాన్ని మనస్సులో స్మరించుకుంటూ స్నానం చేసినా దీపాన్ని వెలిగించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు స్నానం చేసే సమయంలో ఒక మారేడు దళం కానీ ఒక అవిసె పుష్పం కానీ స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం ఆచరించడం ద్వారా మానసికంగా ఉన్నటువంటి చంచలత్వం తొలగిపోతుంది, మనసుకు స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే ఈరోజు శివ పూజ చేసేవాళ్ళు ఈశ్వరుడికి అటుకులు బెల్లం చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శివుణ్ణి పూజించే వాళ్ళు ఈరోజు మారేడు దళాలతో అవిసె పుష్పాలతో శివుణ్ణి పూజించడం ద్వారా శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఈరోజు వెలగపండు కానీ రేగిపండు కానీ దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఈరోజు గృహంలో గుడదీపాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించినట్లయితే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు వస్తాయి, రాజకీయ రంగంలో మంచి పదవులు వస్తాయి, తండ్రి తరపు ఆస్తులు తొందరగా సంక్రమించడానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఈ గుడదీపం విశేషంగా సహకరిస్తుంది. ఈ గుడదీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెనికి 5 చోట్ల గంధం బొట్లు 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత తడి గంధంతో ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో ఒక సవ్యస్వస్తికు గుర్తు వేయాలి. ఆ సవ్యస్వస్తికు గుర్తు వేసిన తర్వాత ఒక గుప్పెడు బియ్యం పోయాలి. అలా బియ్యం పోసి ఆ బియ్యం మీద తమలపాకులు 2 ఉంచాలి. ఆ తమలపాకుల మీద గుడదీపాన్ని వెలిగించాలి. గుడదీపం అంటే ఒక చతురస్రాకారంలో ఉండేటటువంటి బెల్లం ముక్క తీసుకోవాలి. ఆ బెల్లం ముక్కను తమలపాకుల మీద ఉంచి ఆ బెల్లం ముక్క పై భాగంలో కూడా తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ బెల్లం ముక్కకి కొద్దిగా పైన తీసివేసి రంధ్రంలాగా చేసి దానిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే గుడదీపం, బెల్లం దీపం అనే పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత కుంకుమ బొట్లు అలంకరణ చేయాలి, చుట్టూ పుష్పాలు అలంకరణ చేయాలి. గుడదీపం దగ్గర గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక ఆదివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కందిపప్పు, శనగపప్పు, ఆవు నెయ్యి, బెల్లము వీటిని స్వయం పాకంలో ఉంచి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.